మధ్య ఆంజనేయ స్వామి దర్శనం నాకు ఈరోజు అనుకోకుండా స్వామివారి కటాక్షం వల్ల లభించింది. ఈ స్వామి ప్రత్యేకమైన రూపంతో వెలసిల్లుతున్నాడు. మీరు అందరూ గమనించండి. మద్ది చెట్టులో సహజంగా వెలసినటువంటి స్వామి. చెట్టులో వెలవడంలో స్వామి ఉద్దేశం ఏమిటంటే, ఎండిపోయిన చెట్టు కూడా వందల పక్షులకు ఆశ్రయిస్తుంది. మీరు లోకంలో గమనించండి. ఎండిపోయిన చెట్టు కూడా శిశిర ఋతువులో అన్ని ఆకులు రాలిపోయి ఇంకా మూడైపోయింది ఈ చెట్టు అనుకుంటే, ఆ చెట్టు మీద ఆకుల సంఖ్యతో సమానంగా పక్షులు ఉన్నాయి. ఇక చిగురించి ఫలించేటువంటి చెట్టు ఎంతమందికి ఆశ్రయిస్తుందో తెలియదు. అలాగే మద్ది చెట్టులో వెలిసి నేను మీకు అందరికీ ఆశ్రయం ఇస్తాను, రక్షణ కల్పిస్తానని చెప్పడానికి స్వామి ఏ క్షేత్రంలోనూ లేని విధంగా ఇక్కడ ఒక చేత్తో ఫలాన్ని ధరించాడు, రెండో చేత్తో గదని ధరించాడు. ఫలం అంటే చెట్టు పండు అని ఒక అర్థం అయితే, మీరు ఏం కోరుకున్నా నాకు చెబితే అది ఫలిస్తుంది అని ఇంకొక అర్థం. మన ఆవేదనలు, మన సమస్యలు, మన కోరికలు స్వామి ముందు చెబితే అవి తీరతాయి. అవి మనకి ధర్మఫలాన్ని ఇస్తాయి ఖచ్చితంగా. రెండవది, ఆ కోరికలు కోరేటప్పుడు, ఆ ఫలం మన అనుగ్రహించేటప్పుడు మనస్సు పక్కదారి పట్టకుండా ఉండాలి అంటే కాస్త గద అనేటువంటి ఆయుధాన్ని ఆయన ధరించిన దాన్ని మనం చూడాలి. ఆంజనేయ స్వామి ఎంత శక్తిమంతుడో అంత ధర్మానురక్తి కలిగిన వాడు. ఆయన మానవుల్ని రక్షిస్తాడు, దేవతల్ని రక్షిస్తాడు, కానీ రాక్షసుల్ని భయంకరంగా శిక్షిస్తాడు. అందుకని మన జీవితంలో ఒక మంచి ఫలాన్ని ఇవ్వడమే కాకుండా మనకి రక్షణ కల్పించడానికి రాక్షస ప్రవృత్తుల నుంచి, కలియుగంలో వ్యక్తమవుతున్న అనేక రకాల దుర్మార్గాలు, దౌర్జన్యాలు, సైబర్ నేరాలు, అనేక రకాల వాటి నుంచి మనకి రక్షణ కలిగించడానికి ఆయన గదని ధరించాడు. అలాంటి మధ్య ఆంజనేయ స్వామిని సేవిస్తున్నటువంటి అర్చకులు, కార్యనిర్వాహక అధికారులు, ఈ ఊరి వారు, ఈ ప్రాంతం వారు కాదు, ప్రపంచం అంతటా ఉన్నటువంటి తెలుగు వారందరూ అదృష్టవంతులు. విశేష సంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహానికి మీరందరూ పాత్రులవ్వాలని కోరుతూ, ఇవాళ నేను మా పెద్ద అబ్బాయి శ్రీశ్రీ ఇక్కడికి అనుకోకుండా విచ్చేసి ఈ దర్శనం చేసుకున్నాం. ఈ ఫలితం మాకు ఎటువంటి ఆనందాన్ని కలిగిస్తుందో మీకు అటువంటి ఆనందాన్ని కలిగించాలని ఆశిస్తూ సెలవు.